మహాభారత యుద్ధాన్ని పూర్తిగా చూసిన ఏకైక సాక్షి ఎవరో తెలుసా? అతడే భీముని మనవడు బర్భరీకుడు. బర్భరీకుడు గొప్ప యోధుడిగా మారడానికి కఠినమైన తపస్సు చేశాడు. అతని భక్తికి ప్రసన్నమైన దేవతలు అతనికి 3 దివ్య బాణాలను మరియు ఒక అద్భుతమైన ధనుస్సును ప్రసాదించారు. తర్వాత బర్భరీకుడు తన తల్లి ఇచ్చిన ఉపదేశం ప్రకారం ఒక గొప్ప ప్రతిజ్ఞ చేశాడు. యుద్ధంలో ఎప్పుడూ బలహీనుల పక్షాన మాత్రమే యుద్ధం చేస్తాను అని. ఈ బాణాలతో యుద్ధాన్ని క్షణాల్లో ముగించే సామర్థ్యం అతనికి ఉంది. బర్భరీకుడి శక్తిని పరీక్షించడానికి శ్రీకృష్ణుడు బ్రాహ్మణుడి వేషంలో అతని వద్దకు వెళ్లాడు. నువ్వు ఒక బాణంతో అన్ని చెట్ల ఆకులను గుర్తించమని అడిగాడు. బర్భరీకుడు తన శక్తిని నిరూపించాడు. దీనివల్ల యుద్ధ సమతుల్యత దెబ్బతింటుందని గ్రహించిన శ్రీకృష్ణుడు దాన్ని చూసిన శ్రీకృష్ణుడు యుద్ధానికి ముందు బర్భరీకుడి తలదానం కోరాడు. ధర్మం కోసం బర్భరీకుడు ఆనందంతో తన తలను దానం చేశాడు. తర్వాత బ్రాహ్మణుడు తన అసలు రూపం శ్రీకృష్ణుడిగా దర్శనమిచ్చి బర్భరీకుడికి మొత్తం మహాభారత యుద్ధాన్ని చూసే వరాన్ని ఇచ్చాడు. అందుకే బర్భరీకుడు మహాభారత యుద్ధానికి ఏకైక సాక్షిగా నిలిచాడు. దీని నుంచి మనకు ఒక సందేశం: నిజమైన భక్తి మరియు త్యాగం ఎప్పటికీ అమరత్వాన్ని అందిస్తాయి.